ఓ అలరి టీవీ ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం, శుభోదయం. ఈరోజు నేను చెప్పబోయే అంశము శివతత్వం, జ్యోతిర్లింగాల సారాంశం. ఆధ్యాత్మిక భక్తి ప్రవచనాలు సజ్జన సాంగత్యంలో భాగంగా ఈరోజు మనం సోమవారం కనుక సోమవారం శివునికి అత్యంత ప్రీతిదాయకమైన రోజు కనుక శివతత్వం గురించి, జ్యోతిర్లింగాల ఆవిర్భావం గురించి చెప్పుకుందాం. సుజనులారా, ఆధ్యాత్మిక భక్తి జ్ఞాన జిజ్ఞాసులారా, మనందరము సర్వభూతాలు అంటే 84 లక్షల జీవరాశులు ఆ భగవంతుని యొక్క కృపా కుటాక్షాల వల్ల ఆవిర్భవించాయి. భగవంతుడు తన ఉనికిని తాను చాటుకునేదానికి పంచభూతాలలో తాను ఉన్నానని నిరూపించాడు. వాయువు, నీరు, అగ్ని, జలము, ఆకాశము, ఇలాగా శివుడు పంచభూతాత్మకుడు. పంచభూతాలలో తానున్నానని, తను నిరాకారుడని, నిరాడంబరుడని, తను వైరాగ్య ప్రదాత అని నిరూపించుకున్నాడు. తాను శరీరంలో నిరాడంబరుగా శరీరమంతా విభూతిని రాసుకుంటాడు. నడుముకు పులి చర్మాన్ని ధరిస్తాడు. మెడలో రుద్రాక్షమాలను, సర్పాలను ధరించుంటాడు. తాను శ్మశానంలో వైరాగ్యమైన విగ్రహ రూపంలో నెలకొంటాడు. అందుకే శివుడు వైరాగ్య ప్రదాత. మన భారతదేశము ఎంతో పవిత్రమైన పుణ్యభూమి, వేదభూమి. ప్రపంచ దేశాలలో మన భారత భూమి అధికమైనటువంటి పుణ్యప్రదమని శాస్త్రాలు, వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాస పురాణాలు, అవధూతలు, పండితులు ఎందరో మన భారతదేశ పవిత్రతను గురించి చెబుతూనే ఉన్నారు. భారతదేశంలో అనేక శైవ, వైష్ణవ ఆలయాలు ఉన్నాయి. అలాగే 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. జ్యోతిర్లింగము అంటే జ్యోతి అంటే వెలుగు, లింగం అంటే గుర్తు, వెలుగుకు గుర్తు. అంటే భగవంతుడు శివుడు తాను ఉన్నానని 12 చోట్ల వెలుగుగా ప్రకాశిస్తున్నాడని చెబుతారు. 12 జ్యోతిర్లింగాలు మహిమాన్వితమైనటువంటివి. అలాంటి జ్యోతిర్లింగాలు కేదార్నాథ్, తర్వాత శ్రీశైలము, కాశీ, ఇలాగ 12 చోట్ల తాను ఉన్నాడు, కొలువై ఉన్నాడు. జ్యోతిర్లింగాలు ఆవిర్భావానికి ముందు మహావిష్ణువు, బ్రహ్మ ఇద్దరు తమలో ఎవరు గొప్ప అని వాదించుకున్నప్పుడు అక్కడ ఒక అగ్నిస్తంభము నెలకొంటుంది. అగ్ని స్తంభము పగపగ మండుతూ నింగికి నేలకు ఏకంగా ఉంటుంది. అప్పుడు శివుడు వారిద్దరూ చూసి, మీలో ఎవరు గొప్ప అని మీరు వాదులాడుకోవడం మానేసి, దీనికి ఆద్యాంతాలు ఎవరైతే ఆద్యాంతాలు అంటే ఆ ఆది అంతము ఎవరైతే కనిపెడతారో వాళ్ళే గొప్ప అని చెబుతారు. శివుడు దానిని పరీక్ష ప్రదాతగా ఉంటాడు. మహావిష్ణువు, బ్రహ్మ ఇద్దరు దాన్ని ఆద్యాంతాలు కనుక్కునేదానికి వెళ్తారు. కానీ వాళ్ళు ఎంత వెతికినా దానికి ఆది అంతము కనుక్కోలేకపోతారు. కాబట్టి అదే జ్యోతిర్లింగము, ఆ అగ్నిస్తంభమే జ్యోతిర్లింగము. అలాంటి స్తంభాలు మన దేశంలో 12 చోట్ల నెలకొని ఉన్నాయి. శ్రీశైలంలో జ్యోతిర్లింగము, దానితో పాటు అమ్మవారి అష్టాదశ పీఠాలలో ఒకటి ఉంది. అందుకే మన భారతదేశంలో ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి జ్యోతిర్లింగ క్షేత్రంగా మన శ్రీశైలము నెలకొంది. శ్రీశైలంలో ఎటువంటి వారైనా చేసిన పాపం పోవాలంటే
పుణ్య ప్రదానం రావాలంటే, ఈతి బాధలు తొలగాలంటే శ్రీశైల క్షేత్రాన్ని మనం తప్పక దర్శించాలని ఉంది. అలాగే దక్షిణ కాశీగా నెలకొన్న శ్రీకాళహస్తీశ్వర ఆలయము, వాయులింగేశ్వర ఆలయము. అక్కడ స్వర్ణముఖి నదీ తీరాన వాయులింగేశ్వరుడు జ్ఞాన ప్రసూనాంబతో సమేతుడై వెలిసి ఉన్నాడు. అక్కడ సర్వరోగ నివారణగా ఆ స్వర్ణముఖి నదిలో స్నానం చేసి ఆ శివార్చన చేసి శివపార్వతిని దర్శించుకుంటే పుణ్యప్రదము. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర మహాదేవ శివ శివ శంకర. పుణ్యము పాపము ఎరుగను నేను, పూజలు సేవలు తెలియని నేను, ఏ పూలు తేవాలి నీ పూజకు, ఏ సేవ చేయాలి నీ లీలకు. శివ శివ శంకర భక్తవ శంకర భవహరణ శుభశరణ నాగాభరణ గౌరీ రమణ. దిక్కేలేని దీనుల పాలిట దిక్కై నిలిచిన దేవుడవయ్యా. భవహరణ శుభశరణ అంటూ శివుని ఆరాధించి మనందరం తరించి మన ఈతి బాధలను కష్టాలను అన్నీ పోగొట్టుకుని ధన్యులు అవుదాము. ఓం తత్సత్.